ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ సన్నిధి సహాయం అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ దినాన మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. 2 సమూయేలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందామండి. దావీదు ఆనోనుకు తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను ఆనోనునకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకే తన సేవకుల చేత సమాచారము పంపించను. దావీదు సేవకులు అమోనియల దేశంలోనికి రాగా. ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ వచనంలో కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉన్నవి. ఏంటి అని మనం చూస్తే ఈ వచనంలో ఉన్న అర్థం ఏంటి అంటే, దావీదు నాహాసునకు కనికరం చేసినట్లు. అంటే దావీదుకు నాహాసు ఏం చేశాడంటే అండి, కనికరం చూపించినట్లు అతని కుమారుడైన హానూనునకు కనికరము చేయదునని దావీదు అనుకుని అని చెప్పి అతని తండ్రి మరణించినందుకు ఓదార్చుటకు తన సేవకులను పంపించినట్లుగా ఇక్కడ ఈ వచనములో మనం చూస్తున్నాం. ఈ సంఘటన దావీదు రాజుగారి పరిపాలనలో జరిగినట్లుగా మనం చూడవచ్చు. అమ్మోనీల రాజైన నాహాసు మరణించగా అతని కుమారుడైన ఆనోనును రాజైనట్లుగా చూడవచ్చు. అయితే గతంలో నాహాసు ఏం చేశాడంటే దావీదునకు సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఏదో విధంగా ఉపకారం అయితే చేసినట్లుగా మనం ఈ వచనాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి ఈ వచనాన్ని బట్టి ఏమనుకుంటున్నాడంటే, దావీదు ఉపకారము లేదా దయ చూపించినట్లు ఈ యొక్క పని ప్రారంభించినట్లుగా మనం చూడవచ్చు. అయితే దావీదు కృతజ్ఞతతో రాజుల మధ్య మంచి సంబంధాలను కలిగిన వాడిగా దీన్ని బట్టి మనం చూడవచ్చు. మంచి సంబంధాలను కొనసాగించాలనే భావన కలిగిన వాడిగా దావీదుని చూస్తున్నాం. అందుని బట్టి ఆనోనుని తన తండ్రి చనిపోయాడని ఓదార్చడానికి తన ప్రతినిధులను పంపించినట్లుగా ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. అయితే మరి అమ్మోనీల అధికారులు ఆనోనుతో ఏమని చెప్పారు అని మనం చూసినట్లయితే, దావీదు నిజంగా నిన్ను ఓదార్చడానికి రావటం లేదు, నీ దేశాన్ని నీ యొక్క గూఢచర్యను అంతటిని తెలుసుకోవటానికి తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు అని చెప్పటం జరిగినట్లుగా చూడవచ్చు. వారి మాటలను ఏం చేశాడు హానూను నమ్మినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అందుని బట్టి దావీదు సేవకులని అవమానించి వారిని అవమానపరచాలని తీర్మానం చేసుకున్నట్లుగా కనబడుతోంది. ఆ అవమానం ఎలా చేశారు అని దావీదు సేవకులకు అవమానం చేసి వారిని ఎలాగా వారి గడ్డంలో సగం గీయించినట్లుగా, అలాగే వస్త్రాలను కత్తిరించినట్లుగా ఇక్కడ చాలా భయంకరమైన విషయాలు కనబడుతున్నాయి. పిరుదుల మట్టుకు కత్తిరించినట్లుగా ఉండటం మనం వాక్య భాగంలో చూస్తాం. 2 సమూయేలు 10:3-4 వచనంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. ఏమని రాయబడిందంటే, అమ్మోనీయులు గనులు తమ రాజు హానూనుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ వద్దకు ఓదార్చు వారిని పంపినని నువ్వు అనుకొనిచున్నావా? ఈ పట్టణము నాశనం చేయవలనని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా ఆనోను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగం గడ్డం గొరిగించి వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పెర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. చూసారా ఎట్లాంటి భయంకరమైన పని చేయటానికి ఆనోను మరి సిద్ధపడ్డాడో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆ కాలంలో కాదండి, ఏ కాలంలోనైనా ఇది చాలా తీవ్రమైన అవమానంగా భావిస్తూ వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దాని ఫలితంగా
దావీదు ఏం చేశాడంటే అమ్మోనీయులు మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దావీదుకి అమ్మోనీయులకి యుద్ధం జరిగినట్లుగా చూస్తున్నాం. యోవాబు నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఘన విజయం సాధించినట్లుగా కూడా ఇశ్రాయేలీల సైన్యం విజయం సాధించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క వచనం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే కృతజ్ఞత దేవునికి ఇష్టమైన గుణంగా కనబడుతుంది. అందుకే దావీదు తనకు గతంలో చేసిన మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని దానికి బదులుగా ఉపకారం చేయాలని దావీదు తలంచినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. తప్పు సలహాలు ఇవ్వటం అనేది నేటి సమాజంలో కూడా ఎంతో విచ్చలవిడిగా జరుగుతున్న విషయాలు. అయితే ఈ యొక్క తప్పుడు సలహాలు అనేవి గొప్ప విభేదాలను కలుగజేస్తాయి. చాలా మరి భేదాభిప్రాయాలు రావటానికి కారణమవుతుందని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుంటాం. అవమానము శాంతిని నాశనం చేయాలని ఈ అపవాది చేసే పనులుగా మనం చూడవచ్చు. ఈ పని వలన ఎవరికి సంతోషం ఉండదు. దయను అనుమానముతో తిరస్కరిస్తే చివరికి వారికి కలిగిన ఫలితం ఏంటండి? కలహము మరియు నష్టము పోవలసిన పరిస్థితి కలిగినట్లుగా ఈ వచనం మనకి చూపెడుతుంది. మనకు దయ, కృతజ్ఞత మరియు వివేకముతో నిర్ణయాలు తీసుకోవటం ఎంత ముఖ్యమో ఈ యొక్క వచనం ద్వారా మనము గ్రహించగలం. ఇంకా మనం చూసినట్లయితే నాహాసు ఏం చేశాడంటే అండి, నాకు కనికరము చేసినట్లు గతములో అమ్మోనీయుల రాజు నాహాసును దావీదుకు ఏదో విధంగా సహాయపడినట్లుగా మేలు చేసిన వాడిగా దావీదుకు గుర్తుకు రావటం అనేది జరిగింది. అందును బట్టి ఆ సహాయం ఏమిటో వివరంగా చెప్పకపోయినా దావీదు దానిని మరిచిపోలేకపోయాడు. అందుని బట్టే వాళ్ళకి ఏం చేయాలనుకున్నాడంటే కనికరం చూపించి వాళ్ళను ఓదార్చాలనుకున్నాడు. అప్పుడు ఆనోను యొక్క తండ్రి చనిపోవటము, అతని మీద కనికరం చూపాలనే ఉద్దేశంతో మరి దుఃఖంలో ఉన్న ఆనోనును ఓదార్చాలని దావీదు నిర్ణయించుకున్నట్లుగా ఈ వచనం మనకు తెలుస్తుంది. శత్రుదేశ రాజులతో కూడా మరి దావీదు దయగా ప్రవర్తించినట్లుగా ఈ వచనం ద్వారా చూస్తున్నాం. అందుకే దావీదు హృదయాన్ని దేవుడు చూసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఆ కాలంలో ఒక రాజు వారి రాజుకు సంతాప దూతలను పంపటం అనేది గౌరవంగా, స్నేహానికి గుర్తుగా ఉన్నట్లు, శాంతికి గుర్తుగా కనబడుతుంది. అయితే దావీదు యుద్ధము కాకుండా శాంతిని కోరుకున్నవాడుగా కనబడుతున్నాడు. అయితే ఆనోను మాత్రము తనకు అధికారము తప్పు సలహాలను నమ్మినట్లుగా దావీదు పంపిన దూతలను గూఢచారులుగా భావించి అవమానించిన వాడుగా కనబడుతున్నాడు. తాను వచ్చినది ఎంతవరకు నిజము, తన గూఢచారులు చెప్పింది ఎంతవరకు నిజము ఇవేమి ఆలోచించకుండా అతడు ఏం చేశాడండి, దావీదు సేవకులను మరి అవమానపరిచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందును బట్టి ఈ దావీదు ఒక మంచి ఉద్దేశాన్ని అపార్థం చేసుకోవటం, మరి దావీదు దాన్ని బట్టి యుద్ధం చేయటం జరిగినట్లుగా మనం చూడవచ్చు. చివరికి ఈ యొక్క అపార్థం ఏమైందంటే యుద్ధానికి దారితీస్తుంది అనమాట. నిజంగా మనం ఈ యొక్క వచనంలో ఆత్మీయ బోధగా మనం తీసుకున్నది మనము అనుసరించినట్లయితే మన జీవితం ఎంతో ధన్యకరంగా మారుతుంది. చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత చూపాలి అని దావీదు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఇతరుల పట్ల దయ మరియు కనికరం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రతి విషయాన్ని అనుమానంతో కాక వివేకంతో పరిశీలించాలని ఇక్కడ మన వాక్య భాగంలో చూస్తున్నాం. చెడు సలహాలను అనుసరించడం పెద్ద నష్టాలకు దారితీయవచ్చని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎంతటి గొప్ప మరి మంచి సలహా అయినప్పుడు ఆ యొక్క చెడు సలహాను అనుసరించినప్పుడు దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. దావీదు నాహాసు నా కనికరం చూపునట్లు నేను అతని కుమారుడే నాహాసునికి
కనికరం చేయదునని మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. అయితే దావీదు ప్రతీకారం గురించి ఆలోచించలేదు, కానీ కనికరం గురించి ఆలోచించాడు. గతంలో తనకు కలిగిన మేలు చేత గుర్తించుకున్న మేలును తరువాతి తరానికి కూడా చూపించడానికి నిర్ణయించుకున్నవాడుగా మనం దావీదును చూస్తున్నాం. ఇది దేవుని హృదయాన్ని ప్రతిబింబించే గొప్ప గుణంగా మనం చూడవచ్చు. దావీదు హృదయం ఎలాగో అలాగే దేవుని హృదయం కూడా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందుకని అంటాడు కదా, ఇతడు నా హృదయానుసారుడని దేవుడు సలహా ఇవ్వటము మెచ్చుకోవటం అనేది జరిగినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా సమాధానంగా ఉండాలని దేవుడు వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదండి, ఈ వచనము మనకు నేర్పేది నిజమేమిటంటే, దేవుడు మనపై చూపిన కనికరాన్ని మనం కూడా ఇతరులపై చూపాలని, అప్పుడు మన జీవితాలు దేవుని మహిమకరంగా మార్చబడతాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. దావీదు హానూనుపై కనికరము, జాలి, దయ చూపాలనుకున్నప్పుడు చెడ్డ సలహాలను విని హానూను దావీదు సేవకులను అవమానపరిచినట్లుగా చూస్తున్నాం. ఆ అవమానాన్ని దావీదు చూసి సహించలేక హానూను యొక్క రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి గొప్ప విజయాన్ని పొందినట్లుగా వాక్య భాగంలో మాకు నేర్పిస్తున్నారు. అవును ప్రభా, మీరు కనికరము, దయ కల దేవుడు నాయన. మేము కూడా కనికరము, వేలు, దయ చేసేవారుగా, చూపేవారముగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి అవసరతను తీరుస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినం రక్షణ కొరకు మీరు ఎవరెవరిని ఏర్పాటు చేస్తారో వారందరూ రక్షింపబడటానికి సహాయం చేయండి. ఈ వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. వాక్యపు లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.